ఇక ప్రకాష్ గారు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు అంటున్నారు, మళ్ళీ సినిమా మీడియా ఇవన్నీ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఇష్యూ అవుతుందా తెలంగాణలో? ఇప్పుడు తాజాగా వచ్చిన కథనాలు చూస్తే అంత గందరగోళంగానే ఉందా పరిస్థితి? సంక్షిప్తంగా మాట్లాడితే స్థానిక ఎన్నికల మీద కూడా వెళదాం. సంక్షిప్తంగా ఒకటే మాట సార్, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాధాకృష్ణరావు ఒప్పుకున్నాడు, ప్రభాకర్ ఒప్పుకున్నాడు. జరిగింది మేము చేయలేదు, కానీ జరిగింది మేము చేయలేదు, మేము మా డీజీపీ చెప్తే మేము చేసినాం, ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది సార్. జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది సార్. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉంది సార్. అది నవంబర్ 10 కంటే ముందు, అంతకు ముందు అన్ని కూడా డిలీట్ చేసేసారు. వాళ్ళ నవీన్ రావు ఎవరు, ఆయన దొరికినాడు, ఆయన దొరికినట్టు మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేసేసినాడు, పలగొట్టేసినాడు, అయిపోయింది. కాబట్టి చాలా మటుకు దొరకలే. దొరికిన వాటిలో 600, ఇప్పుడు 4000 దాకా వచ్చినాయి, ఇంకొక 6000 దాకా వస్తాయి అనేటువంటి దీంట్లో ఉంది సార్. దాంట్లో ఎవ్వరు దీనికి అతీతంగా లేరు సార్. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఆఖరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు మా పార్టీకి ఎవరైనా రియల్ ఎస్టేట్ అతను డొనేషన్ ఇస్తున్నాడు అనుకుంటే మా పార్టీ ఫోన్ డ్రాప్ చేస్తే ఆ డొనేషన్ ఇచ్చేవని చేస్తే ఆయనకు బెదిరించారు, నువ్వు డొనేషన్ ఇస్తే సంగతి చూస్తావు అని. అట్లా ఇండస్ట్రియలిస్టులకు ప్రతి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, కాంగ్రెస్ కు, ఈవెన్ టీఆర్ఎస్ లో కూడా అంతర్గతంగా ఏమేమి చేశారో తెలుసు. కాబట్టి ఎవరెవరి దగ్గర వసూలు చేస్తారు అనే విషయంలో ప్రతిదీ అంటే అసలు ఈ బేసిక్ గా ఈ ఫోన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ను మొత్తం కూడా మిస్యూజ్ చేసింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అనే ఫ్యాక్ట్ సార్. ఎవరు మిస్యూజ్ చేశారనే దాని మీద నేను అనుకుంటున్నా సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. చేసింది వాస్తవం, ఎవరు చేస్తారు అనేటువంటిది ఇప్పుడు బయటికి రావాల్సిందే. దీనికి బాధ్యులు ఎవరు అంటే నా లెక్క ప్రకారం అయితే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసినటువంటి మినిస్టర్, అది ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, గతంలో అయితే ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పాలనలో. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ చట్టాన్ని పూర్తిగా స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి పూర్తిగా ఈ ముఖ్యమంత్రి యొక్క బాధ్యత అనేది హోమ్ మినిస్టర్ సంబంధం లేని అంశము. కాబట్టి జరిగింది వాస్తవము, జరిగిన దానికి బాధ్యత వహించాల్సింది గత ముఖ్యమంత్రి అని మాత్రం చెప్పదలుచుకున్నాను సార్, వేరే ఇంకెవ్వరు కాదు సార్. ఇప్పుడు ఆడ కమిషన్ వేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ మీద పిలుస్తున్నారు, అందరినీ చేస్తున్నారు, విచారణ జరుగుతుంది, ఎవరు ఏం చేసినారని అర్థమవుతుంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది వీళ్ళు వాళ్ళ కూర్చొని మాట్లాడినట్టు, వీళ్ళే నిర్ధారణ చేసినట్టు లీకులు వస్తున్నాయి బయటికి. నేనేమంటున్నా, ప్రభాకర్ రావంగానే భూమి బద్దలైపోతుంది, 2 ముక్కలు అయిపోతుంది కేసు. అసలు ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకు ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇంటెలిజెన్స్ ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు ఆయన డీజీపీ అక్కడే ఉన్నాడు కదా, అందరూ ఇప్పుడు ఎవరైతే మా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నాక నువ్వు రిపోర్ట్ తీసుకో, అరెస్ట్ చేయి, పట్టుకపో, మేము వద్దంటలేం కదా. నువ్వు ఏం చేయకుండా ఊరికైనా లీకులు ఇచ్చుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ, డైవర్షన్ చేసుకుంటూ, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మరి మీరు కూడా అన్నారు బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాపింగ్, నీ సిబిఐయో నువ్వు వచ్చి మొత్తం చేయండి. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు ఏ కమిషన్ వేసినా ఏం వేసినా మేము సహకరిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అన్నా, ఇంకోటి అన్నా, అన్నా, మశానం అన్నా, నువ్వు ఏం లేకుండానే కాలయాపన చేస్తున్నావు కదా, అంతే. ఏమున్నా సార్, ఇప్పుడు నేనే ప్రభాకర్ రావు వస్తాడు, అయిపోతుంది, ప్రభాకర్ రావుగానే దిగిపోతుంది, ఇవాళ ఫ్లైట్ దిగబోతున్నాడు, రాత్రి అరెస్ట్ చేయబోతున్నాం, ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకున్నాం, ఒక వ్యక్తి మఫ్టీలో వచ్చి కలిసిపోయిండు. ఇవంతా ఏంది సార్? ఏం జరుగుతుంది సార్? టైంపాస్ చేస్తారు మీరు. స్పష్టంగా ప్రభుత్వము ఏం ప్రాసెస్ చేస్తుందో చేయండి, సహకరిస్తాం. కానీ ఊరికనే కాలయాపన చేసుకుంటూ బురద తల్లుకుంటూ టైంపాస్ చేస్తే ఏముండదు. ప్రజలు చూస్తున్నారు. మీరు ఇప్పటి వరకు 18 నెలల్లో మీరు దేశంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో. ఈడీ కూడా వచ్చింది సార్, ఈ కార్ రేస్ లో ఈడీ కూడా పిలిచింది. ఏం తెలిసింది సార్? తేల్చమనండి, ఎందుకు లేట్ చేస్తున్నారు సార్? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక్క నిమిషం. ఈరోజు కవితను కూడా తీసుకుపోయింది సార్, 5 నెలలు జైలు వేసిండ్రు, రిమాండ్ కింద పెట్టిర్రు, చర్చించారు. ఏం చేసింది సార్? ఏం తెలిసింది సార్? ఏం తెలుసలే, అక్కడే ఉంది కదా సార్. ఓకే, కక్ష. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి. ఆ కథలన్నీ బయటకు వస్తే సరికి వాళ్ళ వరకు పుడతా ఉన్నది. వాళ్ళని ఏం చేస్తారనేది నేను చెప్పను, కాంగ్రెస్ పార్టీ చెప్పేది కమిషన్ చెప్పు. జడ్జి అంతే తీర్పులో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం. అంటే జడ్జిల మీద నమ్మకం లేని వాళ్ళు, కమిషన్ మీద నమ్మకం లేని వాళ్ళు, రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు, చట్టాల మీద నమ్మకం లేని, న్యాయస్థానాల మీద నమ్మకం లేని వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పేసి చేసి తప్పులు కప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్లియర్ ఎత్తులో సార్, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఇచ్చింది. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత. చిన్న ఆధార్ కార్డుకు సంబంధించిన డాటా లీకేజ్ అయితేనే మనం అల్లకల్లో అయిపోతూ ఉంటాము. దాన్ని పెట్టుకొని సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి. బ్యాంకులో ఉండే ఖాతా అంతా ప్రొఫైల్ పిక్చర్ని ఆధారం చేసుకొని బ్యాంకులో ఉండే ఖాతాలు కాల్ చేస్తున్న రోజులు ఇవి. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం. అది ఏం లేదు కదా, సార్. మీరేమైనా సర్టిఫికేట్ ఇవ్వడానికి కమిషన్ చాలా క్లియర్ ఏమంటున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది అడ్మిట్ అయిన సత్యం. అడ్మిట్ చేసి ఎవరు అడ్మిట్ అయినలు? మొత్తం ఈరోజు విచారణకు వస్తున్న అందరూ అడ్మిట్ అయినరు. విచారణ చేపడుతున్న వాళ్ళు ఏ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది, ఫోన్ ట్యాపింగ్ వల్ల కాన్సిక్వెన్స్ కూడా చెప్పిండ్రు. ఇక్కడ లాస్ట్ అంతిమ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్కు ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ను ఎవరు చేయమంటే చేశారనేదే ఇప్పుడు తేలవలసిన విషయం. త్వరలో తేలుతుంది. తెలియని తర్వాత చూసిన భూకంపాలే కాదు,
రాజకీయ ప్రకంపనలు వస్తాయి. ఎవరు రాజకీయ భవిష్యత్తు క్లోజ్ కాకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. కానీ అంత దాన్ని సీరియస్ సమర్థించుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం అది. అంత సీరియస్ గానే ఉంది మీరు చూడండి సార్, మీరు చూస్తున్నాండి.